ఏడాదిలో మెజార్టీ హామీలు నెరవేర్చమని కాంగ్రెస్ ప్రభుత్వం వారోత్సవాలు జరుపుకుంది. ప్రజలు అధికారం మాత్రమే తీసేశారు, కానీ ప్రజల్లో అభిమానం మాత్రం అదే విధంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఈ విషయాలు మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అడ్డిమారు గుడ్డి దెబ్బగా కాంగ్రెస్కు అధికారం వచ్చింది, ప్రజల్లో అభిమానం కాదు బోగస్ మాటలతో చెప్పిందని చెప్తున్నారు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు అంత ఈజీగా కాంగ్రెస్ మాటలు నమ్మారా? ఇంతకాలం నమ్మని మాటలు ఇప్పుడు నమ్మి అధికారం కట్టబెట్టారా? కట్టబెడితే ప్రజలను నయవంచన గురి చేసిందంటారు. ఎలా చెప్పగలరు? 1 ఇయర్లో ఎట్లా అంచనా వేయగలరు? కొలమానం ఏంటి మీకు? థ్యాంక్ యూ రమేష్ గారు, ముందుగా ఈ అవకాశానికి. ఎందుకంటే ఎన్నికలకు ముందు 1 కాదు 2 కాదు 420 హామీలు. అది కూడా ఎట్లాంటి హామీలు అంటే గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అంటారు కదా, అట్లా ఏది తోస్తే అది, ఎవరు ఏది అడిగితే అది, అంటే ఇక అరిచేతిలో వైకుంఠంలాగా హామీలు ఇచ్చి కూర్చున్నారు. కూర్చోవడమే కాకుండా గడువులు వాళ్ళే పెట్టినారు. కొంతమంది అడుగుతుంటారు మిత్రులు మమ్మల్ని, మీకు తొందర ఎందుకు, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా అని. వాస్తవం ఏంటి అంటే గడువులు మేం పెట్టలేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల కింద 13 ముఖ్యమైన హామీలు. అవి కాకుండా 420 హామీలు. అందులో కూడా గడువులు వాళ్ళే పెట్టుకున్నారు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఆశా వర్కర్ల దగ్గర పోయి వస్తా ఉన్నా. నేను వాళ్ళ పాపం దెబ్బలు తింటే వాళ్ళని పరామర్శించడానికి ఉస్మానియా హాస్పిటల్ అడ్మిట్ అయితే అక్కడ పోయి వచ్చాను. వాళ్ళు చెప్తున్నారు, అన్న మాకు 6 నెలల లోపల ఇస్తామన్నారు, 18,000 జీతం చేస్తామన్నారు, చేయలేదు. అట్లా ప్రతి వర్గానికి ప్రతి సెక్షన్కి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి మొత్తానికి 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే నెగ్గారు. అయితే ప్రజాస్వామ్యంలో గెలిచారు వాళ్ళు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మరి ప్రతిపక్షంగా మేము చెప్పాల్సింది ఏంటి? హామీలు ఎంత మేరకు అమలైనాయి? 6 గ్యారంటీలో అర గ్యారంటీ మాత్రమే అమలైంది. 420 హామీల్లో ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు కనీసం 10 హామీలు కూడా అమలు కాలేదు. కాబట్టి వారు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా, ఇవాళ మీరు సోషల్ మీడియా చూసినా అదర్వైజ్ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినా స్పష్టంగా కనబడే కొలమానం ఏంటంటే, బహుశా ఈ ముఖ్యమంత్రి తిన్నని తిట్లు స్వతంత్ర భారత చరిత్రలో 1 సంవత్సరంలో ఏ ముఖ్యమంత్రి తినలేదు.